కేసీఆర్ వస్తుందని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్కి చాలామంది మద్దతుగా వస్తున్నారని అంటున్నారు, నిజమాది? అదేం కరెక్ట్ కాదండి. బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ వస్తుంది, అవునా, నిజమే అది? అదేం కాదండి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చాలా సేవలు చేసిండు వాళ్ళకి. అది గుర్తు పెట్టుకొని ముస్లిం వాళ్ళు ముందుకైతే దిగాలి. అది హైదరాబాద్లో బీఆర్ఎస్ సభ ముందులాగే ఉందా? ముందులాగానే ఉంది. ఏం మార్పు అనేది ఏం రాలేదు. ముందు కూడా మార్పు రావద్దనే కోరుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఆ గ్యారంటీలు అన్నీ మీకు అమలైనాయి? మాకు ఒక గ్యారంటీ కూడా రాలేదండి. కరెంటు బిల్లు కూడా మాఫ్ కాలేదు, మాకు ఏది కాలేదు. మాకైతే మహిళలకు 2,500 ఇస్తున్నాడు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. మాకు ఒక్క రూపాయి కూడా చెందలేదు కాంగ్రెస్ తరపు నుంచి అయితే. మీ అమ్మగారి మీద 4,000 పింఛన్ చేస్తా అని చెప్పారు, లేదు, అవేం లేవండి, ఏం జరగలేదు అసలు మాకు. ఇక్కడ మీ ఓటు అయితే ఎవరికి ఇద్దామని? మా ఓటు మేము కారు గుర్తుకే అండి. మేము ఎప్పటికైనా ఇదే మాట చెప్తాం. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ మేము ఇదే మాట చెప్తాం. ఎందుకు భయపడాలండి చెప్పండి? భయం ఎందుకు? మా హక్కు కదా అది. మేము ఎవరికి వేయాలో మా హక్కు అది. మాకు ఎవరైతే మంచిగా పనిచేస్తారో మేము వాళ్ళకే ఇస్తాం. మాకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, మళ్ళీ గిఫ్టులు ఇచ్చిండు, ప్రతి ఒక్కటి ఇచ్చిండు గోపీనాథ్. మాకు ఫ్యూచర్లో ఇల్లు వచ్చేది, మాకు ఇల్లు కూడా రాకుండా ఆపేసారు చాలామంది. ఇంకా అదొకటి ప్రాబ్లము. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ కడుతున్నాడు కదా, ఈయన గెలుస్తా కాన్ఫిడెంట్, ఇది నా బస్తీ అని ఇక్కడ మాట్లాడు. అవన్నీ మాటలండి. నవీన్ యాదవ్ ఎవరో మాకు ఇంతవరకు తెలియదు. ఆయన ఇప్పటివరకు వచ్చింది లేదు, మాతో మాట్లాడింది లేదు. ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు సపోర్టు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా నేను. నేనైతే కాంగ్రెస్ అది కారే వస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా సునీత గారే గెలుస్తారు. ఓకే. ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం గెలుస్తుంది అన్న 100%. ఏ విధంగా అంటే అన్న, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాల్సిన 420 హామీలు ఎవరికి ఇవ్వలేదు. అలా ఇవ్వనప్పుడు మళ్ళీ జనాలు కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ మోసపోయినట్టే కదా. ఆల్రెడీ మోసపోయినారు. 22 నెలల నుంచి వాళ్ళు బాకీ పడ్డది లెక్కేస్తే మహిళలకి 44,000 ఇవ్వాలి, రైతులకి 150,000 ఇవ్వాలి, ఇదంతా బాకీ. ఇంకా యూత్కి, ఆడపడుచులకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. 2,000 పెన్షన్ని 4,000 చేస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తే మళ్ళీ మోసపోవాలా పబ్లిక్ ఏమన్నా? అందుకని గోపీనాథ్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో గోపీనాథ్ గారు చాలా మంచి పనులు చేసిన జూబ్లీహిల్స్లో. మా కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే ఆయన చేయని పని లేదు. ప్రతి బస్సుకి రోడ్స్ కానీ, వాటర్ కానీ, సివరేజ్ కానీ చాలా ప్రాబ్లం ఉంటే అన్నీ కూడా ఆయన దగ్గరుండి ఇప్పుడు చెప్తున్నారు మాకు 150,000 కోట్ల బడ్జెట్తో కార్యక్రమాలు స్టార్ట్ చేసినామని. కానీ ఇంతవరకు అయితే కార్యక్రమాలు కనిపించాలి కదా, ఎక్కడ కనిపిస్తలేవు. కార్యక్రమాలు కనిపించనప్పుడు ఇంకా పబ్లిక్ మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తే ఇంకా ఎంతకంటే మోసపోవడం ఇంకేముండదు అన్న. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవును. మీకు పథకాలు, గ్యారంటీలు అన్నీ అమలైనాయి అన్న మీ బస్సుకి? అసలు ఏవి కాలేదన్న, ఒక్కటి కూడా కాలేదు. ఇప్పుడు మేము ఎవరైనా అడిగితే కూడా చెప్తున్నారు అసలు ఏం రాంది, మేము ఎందుకు ఇవ్వాలి మళ్ళీ కాంగ్రెస్కి అని చెప్పి పబ్లికే చెప్తున్నారు. నా పబ్లిక్ టాక్ చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో. కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ మోసపోవడమే. ఈసారి తెలంగాణ అంతా నాశనం అయిపోతుంది కాంగ్రెస్ వస్తే. ఈ మన నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ లీడరు, నేనే గెలుస్తాను, బీఆర్ఎస్ తోటి మోసపోయారు, అది ఇది అని అంటున్నాడు అన్న. క్యాండిడేట్ గురించి అయితే వ్యక్తిగతంగా నేను మాట్లాడలేను. ఆయన వ్యక్తిగతంగా మంచోడే, అందరికీ సపోర్ట్ చేస్తాడు యూత్కి. కాకపోతే ఆయన ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ నుంచి గ్యారంటీలు రాకనే అందరికి పబ్లిక్ ఇబ్బంది అయ్యి పబ్లిక్ కాంగ్రెస్ అంటే వెనుకడుగు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్దే ముందంజ ఉంది, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్న. నా ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్కే అన్న. నేను బీఆర్ఎస్కి 15 years నుంచి పనిచేస్తున్నాను. నేను బీఆర్ఎస్కే ఉంటాను. గోపీనాథ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కే ఉన్నాను. ఇప్పుడు సునీత మేడం వచ్చినా నేను బీఆర్ఎస్కే ఓటు. 100% అన్న. హైదరాబాద్లో ఒక్క సీట్ కూడా రాలేదు అన్న కాంగ్రెస్కి. కంటైన్మెంట్ ఏదో బై లక్కులో గెలిచిరు మన సాయన గారి కూతురు చనిపోవడం వల్ల, అంతే తప్ప అది ఏం వచ్చే సీటే కాదు. హైదరాబాద్లో ఒక సీట్ కూడా లేదు, రాదు కూడా వాళ్ళ కాంగ్రెస్కి.
విలేజ్లో అంటే పాపం 15,000 ఇస్తారు, 4,000 ఇస్తారు, రైతులకు ఇస్తారు, కౌలు రైతుకి ఇస్తారు అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి గెలిచడం తప్ప ఏది లేదు. సిలిండర్ లేదు. ఇప్పుడు 200 యూనిట్స్కి కరెంట్ ఫ్రీ అన్నారు. మొన్న ఆయననే మీటింగ్లో సీఎం గారు ఏమంటున్నారు, ఇప్పుడు అది కట్ చేసేస్తాము అంటున్నారు. మళ్ళీ పాత బిల్లు అని 50,000, 60,000, 40,000 వేస్తే ఎక్కడి నుంచి కడతారు నా పేద ప్రజలు? ఫ్రీ ఉన్నామని వాడుకున్నారు, ఫ్రీ తర్వాత లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటర్ 20,000 వాటర్ ఫ్రీగా ఇచ్చినారు, ఇంటింటికి నల్లలు వచ్చినాయి. కేసీఆర్ గారు చెప్పిన ప్రతి ఒక్క పథకంని వీళ్ళు కాపీ కొట్టాలని చూస్తున్నారు. కాపీ కొట్టలేరు, ఇవ్వలేరు కూడా. కళ్యాణ లక్ష్మితో పాటు ఏం చేసినారు, తులం బంగారం అన్నారు. ఇవి మొన్న సీఎం గారు అంటారు ఇవేమి ఇన్నోవేటింగ్ థింకింగ్ కాదు, ఇన్నోవేటివ్ ఐడియాస్ కాదని. మరి అవే ఫాలో అవుతున్నారు కదా. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం యాడ్ చేస్తున్నారు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి లేదు, ఇంకా తులం బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా నా. ఇప్పుడు కారుకు ఓటేస్తేనే కారు ఇంటి వరకు వచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కార్యకర్తలు ఇంటి వరకు వచ్చి అన్ని పథకాలు పబ్లిక్కి అందిస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం బుల్డోజర్ వస్తుంది, బుల్డోజర్తో ప్రాబ్లం అవుతుంది. సో పబ్లిక్ నిర్ణయించుకున్నారు మాకు బుల్డోజర్ వద్దు, కారే కావాలని. సో ఏదన్నా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మెజారిటీ మేము ఎక్కువ చెప్పలేము, 50,000, 60,000 వాళ్ళు 1,00,000 చెప్పుకుంటున్నారు. బట్ మాకు మాత్రం 7,000 to 8,000 మెజారిటీతో సునీత మేడం గెలుస్తుంది జూబ్లీహిల్స్లో. థ్యాంక్ యూ. అమ్మ ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకైతే ఈ గోపినాథులు రావాలి, ఇదే కారు గుర్తు రావాలనుకుంటున్నాం బిడ్డ. సునీత వాళ్ళ భార్య కడుతుంది కదా ఇక్కడ ఎలక్షన్స్, సునీత మేడం మీకు చేస్తాను అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, చేయాలని అనుకుంటున్నాం. మాకు అప్పుడు ఆయన ఉన్నప్పుడే మాకు పింఛన్ చేసిండు బిడ్డ. మాకు ఇక ఇప్పుడైతే ఏం రాలేదు ఇంతవరకు. ఇక్కడ నవీన్ యాదవ్ కడుతున్నాడు కదా అపోజిషన్ పార్టీ తరఫున, ఆయనే గెలుస్తారంటున్నారు. మీ అభిప్రాయం? ఏమో మాకు నమ్మకం అయితే ఈయన గెలవాలని ఉంది. మరి ఇక ఏమో అది ప్రజల చేతిలోనే ఉంటుంది కదా బిడ్డ. మాకు ఇంతవరకు వేరే అయితే ఏం రాలేదు. ఇక మా బస్తీ కొంచెం డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది. గుళ్ళ దగ్గర అది ఏదైనా పట్టించుకునేటోళ్ళే లేరు బేట. మంచిగా చేయాలని ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు అన్ని గ్యారంటీలు అమలు అవుతున్నాయా? ఇక గ్యారంటీ ఏం లేదా, బస్సు ఒక్కటి ఉంది, అది అవసరం ఉన్న వాళ్ళకి ఉంటుంది. మా చుంటోళ్ళకి ఏముంది బిడ్డ, జర డ్యూటీలో వాళ్ళకి వాళ్ళకి జర పనికి వస్తుంది అనుకో, వేరైతే ఏమీ లేదు. మీ ఓటు ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మా ఓటు మేము వేస్తున్నాం. ఆయన చేసిండప్పుడు మాకు పింఛని, మాకు ఆయనకి వేయాలని ఉంటుంది కదా బిడ్డ. అట్లా మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకైతే మేము సరే.